హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఏ ఫ్యామిలీ కోర్ట్‌లో చూసినా చాలా కేసులు పెండింగ్ ఉంటున్నాయి. కొన్ని సంవత్సరాల తరబడి 2014, 15లో వేసిన కేసులు కూడా ఇంకా పెండింగ్ అలానే ఉంటున్నాయి. జనరల్‌గా ఫ్యామిలీ కోర్ట్‌లలో కూడా కేసులు ఎక్కువ ఉంటున్నాయి. సివిల్ కోర్ట్ అండ్ క్రిమినల్ కోర్ట్‌లో చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు. అదే ఫ్యామిలీ కోర్ట్‌లో చూసుకుంటే చాలా కిటకిటలాడుతూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా డిలే ప్రాసెస్ ఒకటి. సో, నంబర్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే ఫ్యామిలీ కోర్ట్‌లలో నంబర్ ఆఫ్ కేసెస్ తక్కువనే ఫైలింగ్ అయ్యేటివి. కానీ ఒక సంవత్సరంలో ఓఎస్‌లు ఎన్ని ఫైల్ అవుతాయో, సివిల్ కేసులు అండ్ క్రిమినల్ కేసులు ఎన్ని ఫైల్ అవుతాయో, దానికన్నా తక్కువ కేసులే ఈ ఫ్యామిలీ కోర్ట్‌లలో ఫైలింగ్ అవుతున్నాయి. కానీ ఎందుకు అక్కడ రష్ ఉంటుంది? ఎందుకు అక్కడ జనం ఎక్కువ ఉంటున్నారు? పర్ డే అన్ని కేసులు ఎందుకు పిలుస్తున్నారు అంటే పెండెన్సీ అండి. మన హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో 21(b) అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే, ఒక ఫ్యామిలీ కేస్ ఎనీ అప్లికేషన్ మస్ట్ బి డిస్పోజ్డ్ వితిన్ 6 మంత్స్ అని క్లియర్‌గా రాసుంటుంది. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో మనం ఏ పిటిషన్ వేసినా సరే, ఆ పిటిషన్‌ని సమన్స్ సర్వ్ అయినాక ఒక 6 మంత్స్‌లలో కేసుని డిస్పోజ్ చేయాలి చట్టం ప్రకారం. కానీ మనకి కోర్ట్‌లలో అలా జరగట్లేదు. అదే గాకుండా జడ్జి గారు గనుక ఒకవేళ లాంగ్ డేట్ ఇస్తే, ఎందుకు లాంగ్ డేట్ ఇవ్వవలసొచ్చింది అని గూడా జడ్జి గారు డాకెట్‌లో మెన్షన్ చేయాలి. 21(b) సెక్షన్ ప్రకారం ఈ ప్రతి అడ్జర్న్‌మెంట్ అనేది డే బై డే వేసుకుంటూ రావాలి. కానీ మన ఫ్యామిలీ కోర్ట్‌లలో చూస్తుంటే 1 మంత్‌కి ఒక వాయిదా, 2 మంత్ ఒక్కొక్కసారి 40 రోజులకి, 3 మంత్స్‌కి ఒక అడ్జర్న్‌మెంట్ ఇస్తున్న రోజులు కూడా మనం చూస్తున్నాం. సో, అది పూర్తిగా 21(b)కి విరుద్ధం అండి. ఒకవేళ డైవర్స్ కేసు డిలే అవుతుంది గదా! మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనం ఆలోచించినట్టయితే, మీరు డైవర్స్ పిటిషన్ వేసిన రోజునే మీరు 21(b) అని ఒక ఐఏ వేసుకుంటే, ఐఏ అయితే మనకి 90 డేస్‌లో డిస్పోజ్ అవ్వాలి. ఇరు పక్షాలు కోర్ట్‌కొచ్చినప్పటి నుంచి 90 డేస్‌లో ఈ 21(b) అనేది డిస్పోజ్ అవుతుంది. వన్స్ ఈ 21(b) డిస్పోజ్ అయిన తర్వాత వాళ్ళు జడ్జి గారు ఇక డే బై డే ఆర్డర్ ఇవ్వాల్సిందే. లేదు అంటే మీరు హైకోర్ట్‌లో స్పీడీ ట్రయల్‌కి ఒక టైమ్ ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఈ 4 వీక్స్‌లలోనో లేకపోతే 8 వీక్స్‌లలో ఈ కేస్‌ని డిస్పోజ్ చేయమని గూడా మనం హైకోర్ట్‌లో ఒక పిటిషన్ వేసి కోరొచ్చు. సో, హైకోర్ట్ నుంచి అలాంటి స్పీడీ డిస్పోజల్ ఆర్డర్ తెచ్చుకున్నా సరే, లేదు అంటే లోయర్ కోర్ట్‌లో 21(b) అని ఒక ఐఏ వేసుకున్నా, మీకు ఈ కేసెస్ అనేది త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్‌గా డిలే ఎక్కడ ఉంటుంది కేసెస్ అంటే, ఫస్ట్ మీరు కేసు వేసినప్పుడే ఏదో ఒక ఐఏ స్పౌస్ ఇంటికొచ్చి న్యూసెన్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళని ఇంటికి రానీయకుండా ఒక ఇంజంక్షన్ ఆర్డరో, లేకపోతే ఈ 21(b) ఐఏనో ఇట్లా ఏదో ఒక ఐఏ వేసి దాన్ని ఔట్ ఆఫ్ ఆర్డర్‌తో వేసుకున్నట్లయితే, మీకు కేసు సేమ్ డే నంబర్ అయ్యే అవకాశం ఉంది. డైవర్స్ కేసెస్‌లో మెయిన్ ఫస్ట్ డిలే వచ్చేసి నంబర్ కావటమే. ఇప్పుడున్న కోర్ట్‌లలో నంబర్ చేయడానికే 1 వీక్ నుంచి 10 డేస్ చేస్తున్నారు. ఒక్కసారి ఎఫ్‌సిఓపి నంబర్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ డిలే వచ్చేసి కౌంటర్. 90 డేస్‌లో కౌంటర్ వేసుకోవాల్సిన వాళ్ళు కౌంటర్ వేయడానికి కొన్ని సంవత్సరాలు కూడా తీసుకుంటున్నాం. మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఇమ్మీడియేట్‌గా మీరు జడ్జి గారి దగ్గర ఒక మెమో ఫైల్ చేసుకుంటే కౌంటర్‌ని త్వరగా చేయమని ఇన్సిస్ట్ చేస్తూ ఉండి, ఇలాంటి 21(b) తో ఒక ఐఏ వేసుకున్నట్లయితే మీకు వాళ్ళు జడ్జి గారు కూడా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకుండా త్వరగా డిస్పోజ్ చేయడానికి మీకు కోర్ట్ ప్రొసీడింగ్స్‌లో మీకు ఒక విధమైన హెల్ప్ దొరుకుతుంది. సో, నేను చెప్పేదేంటంటే, మీరు రెగ్యులర్ డైవర్స్ కేస్ ఫైల్ చేయకుండా, ఫైలింగ్ అనేది మీరు ఒక ఔట్ ఆఫ్ ఆర్డర్‌తో వేసుకోండి. ప్యారలెల్‌గా ఒక 21(b) అని ఒక ఐఏతో వేసుకుంటే మీకు స్పీడీ ట్రయల్ నడిచి కేసు ఇరు పక్షాలు కోర్ట్‌కొచ్చినప్పటి నుంచి ఒక మినిమమ్ 6 మంత్స్ నుంచి మాక్సిమం 1 ఇయర్‌లో కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.